పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ చివరి గడియలలో ఈ సంవత్సరం మన జీవానికి కారణం, మన ఆనందానికి మూలం, మన సర్వానికి ఆధారం ఆ వాక్కు రూపమైన క్రీస్తు ప్రభు. ఈ లోకమును వాక్కు మూలమున సృష్టించారు. అదే వాక్కు దేవుని నుండి ఉండి, దేవుని వద్ద ఉండి శరీరధారి అయి మన మధ్యన మనుష్యుడై జీవించాడు. మన కోసం సిలువలో మరణించి పునరుత్థానముతో, శక్తితో, బలముతో, అనుగ్రహముతో, వరప్రసాదముతో, రక్షణతో మనలను నింపాడు. ఆ రక్షకుడు క్రీస్తు ప్రభు ఈ దివ్య సత్ప్రసాద సాన్నిధ్యంలో మన ముందు ఉండగా, ఈ సంవత్సరమంతా మనతో ఉండగా, ఇమ్మానుయేలు దేవుడుగా ఈ కొద్ది నిమిషాలు, 60 నిమిషాలు, ఈ గంట సేపు కూడా ఆ ఇమ్మానుయేలు దేవుడితో మనము ఉందాం. నీవే మా ఆధారం, నీవే మా సర్వం, నీవే మా మూలం. అందుకే నిన్ను స్తుతిస్తాము, అందుకే నిన్ను ఆరాధిస్తాము, అందుకే ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తాం అని మనము కూడా మనస్సు విప్పి మన ప్రభువు, మన రాజుతో మాట్లాడుదాం, ఆయన్ని స్తుతించుదాం. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు.
అతులుగమము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ పొందావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్కు రూపములో ఉన్న ప్రభువు శరీరధారి అయి మన మధ్య మానవుడై జన్మించి 2000 సంవత్సరాల పూర్వం దేవుణ్ణి ఎరుకపరిచాడు. మరి ఈ సమయంలో తాను ఆవిష్కరించిన దేవునికి ప్రార్థన చేయాలి అంటే మన తరము కాదు, మనకు మాటలు లేవు. ఆత్మ ప్రేరేపిస్తే తప్ప మనము ప్రార్థన కూడా చేయలేము. చీకటిలో ఉన్న మనం, బలహీనతలో ఉన్న మనం, పాపములో నశించిపోతున్న మనం ప్రభుని చేరలేని పరిస్థితి. అందుకే ఆయన సహాయం తీసుకుందాం. ఆయన మాటలు ఆత్మయు జీవమును అయ్యున్నవి అని చెప్పాడు. ఆ మాటలను విందాం. ఆ మాటలతో, ప్రభువు ప్రేరణతో, ఆత్మ ప్రేరణతో మనము కూడా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య సత్ప్రసాద కృతజ్ఞత ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి మీ ఇంటి లోపల ప్రభుని చూస్తూ, ఎందుకంటే ప్రభువు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన్ని ఆరాధిస్తూ ఆయన మాటలను ఆలకించుదాం. ఆయన మాటలతోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆయన అనుగ్రహంతోనే మనము ముందుకు నడవగలుగుతాం. ఆ అనుగ్రహాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. మనస్ఫూర్తిగా మీ హృదయాల్లోనికి ప్రభువుని ఆహ్వానించండి. దేవుడు పలకబోయే మాటల ద్వారా మన హృదయాల్లోనికి ప్రభుని ఆహ్వానించండి.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము వచనాలు 11 నుండి 19 వరకు. యేసు సమరయ గలిలయ ప్రాంతాల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరించుము అని కేకలు పెట్టారు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను. వారు మార్గమధ్యమననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదాల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనది, లేచి వెళ్ళుము అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. దేవునికి కృతజ్ఞతలు. దేవునికి కృతజ్ఞతలు అన్న మాట కంటే ఎక్కువగా ఏ మాటతో మన హృదయాలను నింపుకోగలం? దేవునికి కృతజ్ఞతలు అన్న మాట కంటే ఎక్కువగా ఏ మాటతో మన నోటితో ఉచ్చరించగలం? దేవునికి కృతజ్ఞతలు అన్న మాట కంటే ఎక్కువగా ఏ మాటతో మన కలముతో వ్రాయగలం? దేవునికి కృతజ్ఞతలు అన్న మాట కంటే ఎక్కువ మాటతో వెంటనే మనము పలుకగలిగేది, మనకు ఆనందాన్ని కలిగించేది, శక్తితో మనల్ని నింపేది, శక్తిని విడుదల చేసేది ఈ మాటే. అగస్తిన్ గారు అంటారు. అవును ప్రియులారా, ఈ చివరి గడియలలో మనందరము కూడా ఇక్కడకు సమావేశమై ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా దివ్యవాణి టీవీ ద్వారా ఈ సమయంలో ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన కృతజ్ఞతలో పాల్గొంటూ దేవుణ్ణి కృతజ్ఞత దేవునికి అని చెప్పడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించుదాం. మరో పునీతుడు అంటాడు, దేవునికి ఉపకారాలకు మనం మౌనంగా, దేవుడు చేసే ఉపకారాలకు మనం మౌనంగా ఎలా ఉండగలం? అందుకనే కీర్తనాకారుడు అంటాడు, 116వ కీర్తన 12వ అధ్యాయము ప్రభు చెబుతూ ఉన్నాడు. దానినే మనం పాటలో వింటాం. చదవండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా,
ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 116వ కీర్తన 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 116. చదవండి. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. ప్రభువు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేబూని కృతజ్ఞతను వందనములు చెల్లింతును. ఈరోజు డిసెంబర్ 31వ తేదీ 10 గంటల చిల్లర. మరి గత సంవత్సరాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే మనకు చెప్పిన పాఠం, మనం మనుషులం, ఆయన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం మనుషులం అండి, ఆయన దేవుడు. ఇక్కడ చూస్తూ ఉన్నవారు ఎంతమందికి ఊపిరాడుతుంది? చేతులెత్తండి. ఎంతమందికి ఊపిరాడుతుంది? నా జీవితంలో మొట్టమొదటిగా శ్వాస గురించి తెలుసుకున్నది ఈ సంవత్సరమే. ఎందుకంటే మా అమ్మ చనిపోయింది ఏప్రిల్లో. ఎంతోమంది గుండెలు ఆగిపోయాయి ఊపిరి ఆడక. ఇప్పుడు మొన్న ఈ మధ్య సెప్టెంబర్లో నాకు కూడా కరోనా వచ్చినప్పుడు అనేక సార్లు చూసుకునేది. ఎంత ఆక్సిజన్ ఉంది, ఎంత శ్వాస ఉంది, ఎంత కొట్టుకుంటుంది. 98, 99, 92 దాకా రాకూడదు, 94 కంటే తగ్గకూడదు. ఎంత శ్వాస ఉంది, ఎంత నీ శ్వాస. ఇది ప్రియులారా, ఈరోజు మనకు గుండె కొట్టుకుంటుంది, ఊపిరి ఆడుతుంది, శ్వాస బెగబట్టుకోవడం లేదు. కాబట్టి మనందరం కూడా దేవునికి ప్రైజ్ ద లార్డ్, కృతజ్ఞత చెల్లించాలి. అంతేకాదు, ఈరోజు ఈ కరోనా కాలంలో మీరందరూ అనుకోవచ్చు, ఇంకా 2 గంటలే ఉంది, మేము ఎంజాయ్ చేయాలి, దాన్ని పండగతో ఎంజాయ్ చేయాలి, పార్టీతో ఎంజాయ్ చేయాలి, మందుతో ఎంజాయ్ చేయాలి, సినిమాతో ఎంజాయ్ చేయాలి. ఏది కూడా ముఖ్యము కాదు అని మనకు చెప్పింది కరోనా. ఎవ్వరు కూడా బిజీ కాదు. మీరందరూ అనుకోవచ్చు మనం బిజీ అని చెప్పేసి. మనం బిజీ కాదు. ఆపేసింది, మనందరినీ ఆపేసింది, ఆపుతూనే ఉంది, ఇంకా ఎన్నో విధాలుగా మనల్ని ఆపేస్తూ ఉంది. మనందరికీ తెలుసు ఎంతగా ఆపిందో, ఎన్ని కలలు కన్నామో, ఎన్ని ప్రణాళికలు వేశామో. కానీ ఈరోజు మనం ఆగిపోవాల్సి వచ్చింది. ఎవ్వరూ బిజీ కాదండి. మనం చెప్పే మాట ఏంటండి ప్రతిసారి? నేను బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను. ఎంత బిజీ అంటే మనల్ని మనమే మర్చిపోయాం, మన అస్తిత్వమే మర్చిపోయాం, మన ఉనికి మనం మర్చిపోయాం, మన శ్వాస, మన ఊపిరి కూడా ఆడుతుందా లేదా అని కూడా మర్చిపోయాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని ఉపకారములు లెక్కించగలమా? కుటుంబం దేవుడిచ్చిన బహుమతి, స్నేహితులను దేవుడిచ్చాడు, అమ్మ నాన్నని దేవుడిచ్చాడు. నాకు అర్థమవుతుంది ఇప్పుడు అమ్మ నాన్న లేకపోవడం ఏంటనేది. నాన్న పోయాడు, ఇప్పుడు అమ్మ కూడా పోయింది. దాన్ని లేకపోవడం అనేది, అది మిస్ అవ్వడం అనేది, ఇప్పుడు పరలోకం అనేది చాలా నిజమనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? అక్కడన్నా కనపడతారు, అక్కడ కలుస్తామని చెప్పేసి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఆరోగ్యం ఉంది,
ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఆరోగ్యం గురించి. దానికి దేవునికి కృతజ్ఞత చెల్లించు. నువ్వు బ్రతికున్నావు, ఆయుష్ ఉంది, దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఉద్యోగం ఉన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాదాపు 10-12% భారతదేశంలోనే ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇల్లు ఉన్నవాళ్ళు అన్నీ అమ్మి కూడా ఆరోగ్యాన్ని, జీవితాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా చాలామందికి వచ్చింది. ఇల్లు ఉన్నవాళ్ళు దేవుణ్ణి స్తుతించండి. స్నేహితులు ఉన్నవాళ్ళు దేవుణ్ణి స్తుతించండి. కుటుంబం ఉన్నవాళ్ళు దేవుణ్ణి స్తుతించండి. మరి మీరు అడగవచ్చు, ఈ సంక్షోభంలో కూడా దేవుణ్ణి స్తుతించాలా? 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో పౌలు చెప్తూ ఉన్నాడు. మీరు తొందరగా చెప్పాలి, చదవాలి. 5:18. సర్వావస్థల యందును కృతజ్ఞులై ఉండుడు. కృతజ్ఞులై ఉండుడు. ఎప్పుడు? అన్ని సమయాలలో. యేసుక్రీస్తు నందలి మీ జీవితం చాలు. కరోనా సమయంలో కూడా ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం. కరోనా సమయంలో మనం కృతజ్ఞత చెల్లించాలి. అన్ని పరిస్థితులలో కూడా. దేనిని గురించి విచారింపకుడు. ఈరోజు మా ఇంట్లో కష్టం ఉంది, ఆరోగ్యం లేదు, డబ్బులు లేవు, నాకు చికాకుగా ఉంది, నా ప్రణాళికలన్నీ కూడా మంట కలిసిపోయాయి, వ్యాపారంలో నష్టం వచ్చింది ఈ సంవత్సరం, అయినా కానీ దేవుని స్తుతించు. దేనిని గురించి విచారించకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుణ్ణి అర్థించుడు. అంతేకాదు, ఎలా అర్థించమంటున్నాడు ప్రభు? చదువు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థించు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు మనం బతికున్నాం. ఎందుకంటే ఈ కరోనా వచ్చినప్పుడు అందరం భయపడ్డాం. కొంతమంది చనిపోయారనుకోండి, కానీ అందరం చచ్చిపోతాం అనుకున్నాం, కానీ మనం బ్రతికాం. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు ప్రియులారా, వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ కోసం దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కొంతమంది భయపడడం లేదు ఆ వ్యాక్సిన్ చూసి. 2 డోసులు తీసుకున్నామని చెప్పి, మంచిది, సంతోషం దేవునికి. బూస్టర్ డోస్ వచ్చింది. ఇంకా ప్రియులారా, రాబోయే దినాలలో మరి ఒమిక్రాన్ రాబోతూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా మన అస్తిత్వం తెలుసుకున్నాం. మన అస్తిత్వం ఈరోజు అదే ప్రభు అడుగుతున్నాడు. తిరిగి వచ్చి, తెలుసుకున్నవాడు తిరిగి వస్తాడు. దేవుడు మన అస్తిత్వము. దేవుడు లేకపోతే మనం లేము. మనం మనుషులము, ఆయన దేవుడు. మనం దేవుడు లేకపోతే లేము అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. 10 మంది కుష్ఠరోగులు. కానీ మనిషి బుద్ధి ఏంటండి? కాసేపట్లో మర్చిపోతాడు. వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ అప్పుడే మర్చిపోయాం. మళ్ళీ కాసేపట్లో ఇంతే కదా, వ్యాక్సిన్ పనిచేయట్లేదంట అంటాం. కానీ అరే, వ్యాక్సిన్కి ముందు ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనం, ముసుగేసుకొని. కానీ ఇప్పుడు ముసుగులు తీసి, అది అందరు ముసుగులు తీశారు. ఎందుకంటే డిస్టెన్స్ పాటించట్లేదు, లెక్కలేదు. మనిషి బుద్ధి అదండి. ఈరోజు దేవునికి థ్యాంక్ యూ లేదు. ఎప్పుడు చెడు చూస్తామే. ఎందుకు దేవుడు ఉంటే ఇదెందుకు అని అంటాం, కానీ ఇన్ని చేశాడు దేవుడు అని చెప్పి దేవునికి ధన్యవాదాలు చెల్లించేవాళ్ళు ఎవరు? ఇజ్రాయేలు ప్రజల బుద్ధి కూడా అదే. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది ఇజ్రాయేలు ప్రజలు ఎడారులో నిందలేశారు. చివరికి ఇద్దరు వాగ్దాన భూమికి నడిచారు. వారే కాలేబు, యెహోషువ. సంఖ్యాకాండం 14:24 మీ చదవవసరం లేదు. అందుకే బైబిల్లో పౌలు వ్రాసిన మాటలు
ఆయన రాసిన మాటలు ఎల్లప్పుడూ సర్వావస్థలయందు. ఎప్పుడు రాశాడు ఈ మాట? తాను కొద్ది రోజులలో శిరచ్ఛేదము గావించబడతాడు అన్న సమయంలో రాసిన మాట. కాబట్టి తెలిసే చేశాడు. అంటే చనిపోయేటప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ మనస్తత్వం ఏంటి? పాజిటివా, నెగటివా? ఒకసారి ఒక నాయకత్వ లక్షణాల గురించి చెప్పే వక్త ఏమన్నాడంటే, క్రిందికి తిరిగే చక్రం ఒక టైప్ అట. అంటే అన్నీ తప్పులే కనపడతాయి వాళ్ళకి, మంచి కనపడదు. ఒకసారి ఒక ఇంగ్లీష్ చెప్పుల కంపెనీ ఇద్దరిని పంపించింది ఆఫ్రికా దేశానికి 1900 సంవత్సరం. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఒక ఆయన చెప్పాడు, మొదటి వాడు ఏమని చెప్పాడు, ఇక్కడ పరిస్థితి అధ్వానంగా ఉంది, కనీసం ఎవరు కూడా చెప్పులు వేసుకోవట్లేదు, కాబట్టి మన చెప్పుల కంపెనీకి ఇక్కడ పెద్ద డిమాండు ఉండదు అని చెప్పాడు. ఇది ఒక మనస్తత్వం. ఇంకొకడు రెండో వాడు పోయినవాడు ఏం చెప్పాడు, ఇక్కడ చెప్పులు ఎవరు వేసుకోవట్లేదు, మనకి పెద్ద అవకాశం ఉంది, ఎక్కువ చెప్పులు అమ్ముకోవచ్చు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. కష్టాలలో నీ మనస్తత్వం ఏంటి? ఈ కరోనా కాలంలో నీ మనస్తత్వం ఏంటి? నాకు అనారోగ్యంగా ఉంది, ఈరోజు నాకు అనారోగ్యంగా ఉంది, నేను కూడా కరోనా బారిన పడ్డాను, నా మనస్తత్వం ఏంటి? నేను రేపు జనవరి 10కి అమెరికా వెళదాం అనుకుంటున్నాను, కానీ తెలియదు. ఈ సంవత్సరం ఎన్నో చేయాలనుకున్నాం, 2 సినిమాలు చేయాలనుకున్నాం, కుదరలేదు. ఏదో అనుకున్నాం, మొన్నటిదాకా బాగుంది. కొంతమంది అయితే కరోనా ఏమో కానీ దివ్యవాణికి మాత్రం అందరూ అతుక్కుపోయారన్నారు. అది మొన్న మాట. ఈరోజు మాట ఏంటి? ఈరోజు డబ్బులు బాగా వచ్చినాయి అన్నారు. పరిస్థితి మారిపోయింది. దానికి ఏం చేయాలి మనం? ప్రతి సమయము దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు నీ మనస్తత్వం ఏంటి? గత సంవత్సరంలో దేవుడు బాగా ఆదరించాడు కాబట్టి దివ్యవాణిని దేవుని స్తోత్రాలు చెల్లించాలి. ఈ సంవత్సరం అంత బాగా ఆదరించలేదు కాబట్టి దేవునికి స్తోత్రాలు వద్దా? ఎప్పుడు స్తోత్రాలు చెల్లించాలి. మన జీవితంలో కూడా నాణానికి 2 వైపులు ఉంటాయి. చీకటి కోణం, వెలుగు కోణం. దేవుడి కోణం, వెలుగు కోణం, అది చూడాలి మనం. గొప్ప అవకాశాన్ని చూశాడు ఆ వ్యక్తి, కానీ సైతాన్ ఏం చూపిస్తుంది? చీకటి కోణం చూపిస్తుంది. ఇది జరగదు, ఇంకేం ఉండదులే, దివ్యవాణి ముందుకు వెళ్ళలేదులే. మీ జీవితంలో కూడా మీ అబ్బాయి చదవలేడులే, మీ అబ్బాయికి ఉద్యోగం రాదులే, కరోనా వచ్చి అందరు సతికిల పడ్డారులే, చదువులు పోయినాయిలే, ఇంకా పైకి రారులే, ఇంకా వ్యాపారం ఏం చేస్తావు, నువ్వు మానేసుకోలే, ఇది జరగదు అని చెప్పేది సైతాను. కానీ ఫిర్యాదు చేసే తావుననే అవకాశం కనపడుతుంది, ఎందుకంటే దేవుడు అవకాశాన్ని చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఒక పాఠం నేర్చుకున్నాం, దైవానుగ్రహం ఉంటే విపత్తులు అవకాశాలే. అవును ప్రియులారా, కరోనా పాఠాలు ఎన్నో నేర్చుకున్నాం. ఒకే కుటుంబం, దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. అందరం ఒకే జాతి, ఒకే కుటుంబం, మానవ కుటుంబం బాధలో ఉంది. వాళ్ళ ఇళ్ళ ఆ కులమా ఈ కులమా, ఆ మతమా ఈ మతమా లేదప్పుడు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేదు. వాళ్ళకు కూడా బెడ్లు దొరకలేదు, వాళ్ళకు కూడా మందులు దొరకలేదు, వాళ్ళకు కూడా వ్యాక్సిన్ లేదు, వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి. ప్రపంచీకరణ ముసుగులో మనం మరిచిపోయాం మనం కుటుంబం అని. మరచిన నిజాన్ని మరొకసారి మేల్కొల్పింది, మానవత్వాన్ని మేల్కొల్పింది మనలో. ఆ సమయంలో చాలామంది సహాయపడ్డారు, కానీ ఇప్పుడు మళ్ళీ సహాయపడాల. మనుషులమని మరిచిపోయాం పోటీతత్వంలో. ఆ మధ్య కనీసం కుటుంబాలు మాట్లాడుకునే కాదు, అసూయతోటి రగిలిపోయేవాళ్ళు.
డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళు, చివరికి కుటుంబాన్నైనా విడిచిపెట్టేవాళ్ళు, శత్రువులుగా చూసేవాళ్ళం. జీవిత ప్రాధాన్యతలను గుర్తు చేసింది ఈ కరోనా. ఆధ్యాత్మికతని మనకు నేర్పింది. మన అస్తిత్వం ఆధ్యాత్మికత. దేవుడు లేకపోతే మనం లేము. అందుకే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. యోబు ఎప్పుడూ కృతజ్ఞత చెల్లించాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. విలాప గీతాలలో 3వ అధ్యాయం 21లో ఈ విధంగా ఉంది: కష్టాల్లో కూడా నేను దేవుని స్తుతిస్తాను. కష్టాల్లో కూడా నేను దేవుని స్తుతిస్తాను. విలాప గీతాల్లో కానీ నాకు నచ్చిన మాట ఏంటంటే, నాకు నచ్చిన మాట చదువమ్మా. కానీ ఈ అంశమును తలంచుకొనగా నాకు మరల నమ్మకము కలుగుచున్నది. ఓకే, నాకు నచ్చిన మాట ఏంటంటే, యేసు ప్రభు కడరా భోజన సమయంలో మన గురువులు పాడుతూ ఉంటారు పూజలో. ఏమని పాడుతూ ఉంటారు? తాను అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి, తాను అప్పగింపబడిన రాత్రి కృతజ్ఞతా వందనాలు చెప్తున్నాడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు? యోధా తనని పట్టిస్తున్నాడనా? పేతురు బొంకుతున్నాడనా? లేదా చనిపోబోతున్నాననా? సిలువలో కొట్టబడుతున్న కాదు. దేవుడు తనతో నడుస్తున్నాడు. దేవుడు మనతో నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ చెడులో కూడా, ఈ కరోనా టైంలో కూడా దేవుడు మనతో నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది గుర్తించిన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. చెడు నుంచి కూడా దేవుడు మంచిని తీసుకువస్తాడు, మనల్ని రక్షిస్తాడు. అందుకే కీర్తనకారుడు 23లో అంటాడు, చీకటి లోయల గుండా నేను వెళ్ళినను నాకు భయము లేదు. ఈరోజు కృతజ్ఞత లేమి ఎందుకుందండి? అసంతృప్తి జీవిత విధానం. ప్రజలకి అసంతృప్తి. ఒక ఇల్లు ఉంటే ఇంక పెద్ద ఇల్లు కావాలి, చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు, ఒక ఇల్లు ఉంటే రెండో ఇల్లు, ఒక అపార్ట్మెంట్ ఉంటే విల్లా, ఉద్యోగం ఇంకా ఉన్నతి కావాలి, పదోన్నతి కావాలి. అసంతృప్తి విధానం. సంతృప్తి పడడం నేర్చుకోవాలి. అప్పుడు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఏమి ఇచ్చారులే మా అమ్మ మా అయ్య, ఏం పెట్టాడులే మా ఆయన, ఏం చూశాడులే మా పిల్లలు. దేవుని ఆశీర్వాదాలు ఆసరాగా తీసుకోవడం రెండవ కారణం. మూడవది, అంతా నా ఇష్టమే, నా స్వార్థం. నా ఇష్ట ప్రకారం జరిగితే దేవునికి ఓకే, లేకపోతే లేదు. ఓ ఫ్రాన్సిస్ గారు అంటారు, 2016 సంవత్సరంలో అనంత కారుణ్య సంవత్సరంలో, థ్యాంక్ యూ చెప్పడం వచ్చా మీకు? ఎంతమందికి వచ్చండి థ్యాంక్ యూ? భర్తలు ఎంతమంది భార్యలకు చెప్పారు థ్యాంక్ యూ? మంచి వంట వండినప్పుడు చెప్పారా? మరి భార్యలు భర్త కష్టపడినప్పుడు ఎప్పుడన్నా గుర్తించారా? ఒకరినొకరు గుర్తించడం. పిల్లలు తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పడం చాలా అరుదు. మీకు తెలుసా అంటున్నారు. అంటే కృతజ్ఞత సంస్కృతి. దివ్య సప్రసాదము అంటే, దివ్య సప్రసాద బలి అంటే యూకరిస్ట్ అంటారు. దేవుని మంచితనం. గొప్ప పునీతులంట ప్రార్థన చేసిన వాళ్ళు కాదంట గొప్పగా. లేదు, గొప్పగా ఉపవాసం చేసిన వాళ్ళు కాదు, గొప్పగా దాన ధర్మాలు చేసిన వాళ్ళు, గొప్పగా దేవుణ్ణి కృతజ్ఞత చెప్పిన వాళ్ళు, స్తుతి స్తోత్రాలు చెల్లించిన వాళ్ళు. దినచర్యలు 16:34లో అంటాడు, ప్రభు మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది కనుక వందనాలు అర్పించుడు. యాకోబు 1:17 పత్రికలో, 1వ పత్రిక యాకోబు పత్రికలో 1:17లో, మంచి వరములు అన్నీ దేవుని నుండియే వచ్చుచున్నవి. ఎందుకు మనం
ఇవంతా కూడా దేవుంది కాదండి. మన కష్టం ఏముంది? మన కష్టపడాలన్నా దేవునికి దేవుడు శక్తి ఇవ్వాలి. సెయింట్ ఫౌస్టినా గారు తన డైరీలో రాశారు 675లో, మనకు సమర్పణకి, ఆరాధనకి, స్తుతికి కూడా సమయం ఉంటుంది, కానీ కృతజ్ఞతకి సమయము ఉండదు. ఎందుకంటే కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ అండి. కృతజ్ఞత లేనివాడు దేవుని ఎడ దూరంగా ఉంటాడు. దేవుని ఎడ ఏమంటారంటే ఇండిఫరెంట్, ఉదాసీనంగా ప్రవర్తిస్తాడు. దేవుని ప్రేమను గుర్తించలేడు, దేవుని కరుణను గుర్తించలేడు. దేవుని కరుణ, కృతజ్ఞత లేకపోతే దేవుని కరుణ ఎక్కడ, దేవుని ప్రేమ ఎక్కడ? అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనల్ని ఎన్నో ఆశీర్వాదాలతో, కాబట్టి కృతజ్ఞత చెప్దాం. ఎంతోమంది వ్యక్తులను మన జీవితంలో ఇచ్చాడు, అవునా కదా? వాళ్ళందరినీ ఆసరాగా తీసుకోవద్దు. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ. 1 కొరింథీ 1:4 పౌలు చెప్తూ ఉన్నాడు, నేను మీకోసం కృతజ్ఞత చెప్పాను దేవునికి అని చెప్పి. అవును ప్రియులారా, అదేవిధంగా మన కష్టాలలో కూడా అపోస్తుల కార్యాలు 2:8-15 పౌలు చెప్తున్నాడు మీకోసం కృతజ్ఞత చెప్పాడని. మన కష్టాలలో యాకోబు 1:2-3 అందరికీ బాధలు ఉంటాయండి, ఎవరికి ఉండవు బాధలు. అయినా కానీ అంతకంటే ఎక్కువగా దేవుని రక్షణ కొరకు ఈరోజు మనం దేవుని రక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు మదర్ మేరీ కోసం మనం కృతజ్ఞత చెప్దాం. మదర్ మేరీ మనల్ని నడిపిస్తున్నందుకు, పునీతులు కోసం మనం కృతజ్ఞత చెప్దాం. దివ్య సంస్కారాల కోసం కృతజ్ఞత చెప్దాం. శ్రీసభ కోసం కృతజ్ఞత చెప్దాం. గురువుల కోసం కృతజ్ఞత చెప్దాం. పోపు గారి కోసం, మెత్రానుల కోసం, మఠకన్యల కోసం, సహవాసం కోసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మనుషులం, ఆయన దేవుడు. అందుకే మనం కృతజ్ఞత చెప్దాం. కొద్ది సమయము మౌనంగా గడుపుతూ దేవుడు చేసిన గొప్ప కార్యాలని గుర్తు తెచ్చుకుందాం. ఈ సంవత్సరం ప్రతి దానికోసం దేవునికి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము.
సముద్రముపై నడచిన యేసు నీతోను నడుస్తాడు. సముద్రముపై నడచిన యేసు నీతోను నడుస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదను. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే ప్రియ తండ్రి ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదను. పది మంది కుష్ఠరోగులు తాము బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఓ ప్రభువు మమ్ము కరుణించుము అని ప్రార్థించారు. కానీ మేలులు పొందిన 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఈరోజు మనలో తిరిగి వచ్చే మనస్తత్వం ఉందా? తిరిగి ఇచ్చే మనస్తత్వం ఉందా? సమయాన్ని దేవుడిచ్చాడు, తిరిగి కొంచెం సమయం ఇవ్వలేము. శక్తిని దేవుడిచ్చాడు, తిరిగి దేవునికి కొద్దిగా మన శక్తిని, బలాన్ని, మన సామర్థ్యాన్ని, మన తెలివితేటలను, మన ఆస్తిని, మన అంతస్తుని, మనకున్న దాంట్లో కొంచెము దేవునికి ఇవ్వలేము. మనకి ఏ అర్హత ఉన్నది దేవుణ్ణి మాట్లాడడానికి? కరోనా కాలంలో కూడా దేవుడు మనల్ని కాపాడాడే. ఈరోజు నేను శ్వాసతో ఉన్నానంటే దేవా నీ చిత్తమే నాయన. ఈ కరోనాలో మేము కూడా కొట్టుకుపోయే వాళ్ళం, కానీ నువ్వు మమ్మల్ని ఇంకా నిలబెట్టావు ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. అయితే కరోనా మా నుండి ఎప్పుడైతే దూరం అయిందో మేము కూడా నీకు దూరం అయిపోయాం. ఆ సమస్య మమ్మల్ని వేధించక ఉంటే మేము నిన్ను మరిచిపోయాం. ప్రభువా, ఇంత దారుణం జరిగిన, ఇంత పెద్ద విధములో మమ్మల్ని మేల్కొల్పిన మేము మాత్రం కళ్ళు తెరవలేకపోతున్నాం, నోరు తెరిచి నిన్ను స్తుతించలేకపోతున్నాం. తిరిగి వచ్చి సమయం తీసుకొని నీకు కృతజ్ఞత చెప్పే ఆలోచనే లేకపోయింది ప్రభు. మమ్మల్ని క్షమించు తండ్రి. మా శ్వాస ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టుకుంటుంది, కానీ దాన్ని గుర్తించలేదు. ఈరోజే మా ప్రాణ భయం వచ్చినప్పుడే మేము గుర్తించగలిగాం. ప్రభు, నువ్వు చేస్తున్నది అమోఘం నాయన. ఈ శరీర నిర్మాణము, ఈ ఆకృతి, ఈ అందము, మేము అనుభవించేది ప్రతిదీ కూడా, ఆహారము, పీల్చే గాలి సైతం ప్రభు, ఈరోజు ఢిల్లీలో, భారతదేశంలో గాలి పీల్చలేని పరిస్థితి ప్రభు. మేము ఎన్నో విధాలుగా మాకు ఇచ్చిన వనరులను ప్రభు మేము నాశనం చేశాం తండ్రి.
సమయంలో మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, మీరు బోధించిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదే సమయంలో ప్రభా దివ్యవాణిని ప్రభా మాకు ఒక వెలుగు చొక్కానిగా మాకు చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవాలయాలు మూసివేసిన సమయంలో ప్రభా ఈ దివ్యవాణి ద్వారా మీ మాటను మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు చెప్తూ, మీరు మాకు అభయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు పలుకుతున్నాం. మాలో ప్రభా ప్రేరణ కలిగించి, ప్రభా ఇదిగో మేము నీ బిడ్డలమని మరొకసారి చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాలో ఆధ్యాత్మికతను ప్రేరేపించి రగిలింపు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఎంతో మంది దాతలను ప్రభును ముందుగానే ఎన్నుకొని మా నిమిత్తం ప్రభు దీన్ని ఏర్పాటు చేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు ప్రభు ఎంతో మంది బిడ్డలను ఆయన భారతదేశంలో ప్రభు తెలుగు ప్రాంతంలో కాకుండా తెలుగేతర ప్రాంతంలో ఉన్నవారు తెలుగులో పూజను చూసే భాగ్యము, అదృష్టము కలుగుతుందని వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి నిమిత్తం మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా మీ వాక్యమునకు నోచుకొని బిడ్డలు ఎంతోమంది గ్రామాలలో తండ్రి పూజకు నోచుకుని వారు ఇంకా ప్రభువ నీలో లోతుగా అపారంగా నిన్ను తెలుసుకొని నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని మలచుకునే విధానంలో ప్రభా ఎంతో మందికి ప్రభు మీరు దగ్గరైనందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రభు మాకు ఎంతో మంది గురువులను పంపించి బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు కరోనా సమయంలో ఆసుపత్రుల్లో ప్రభు కొన్ని సౌకర్యాలను కలిగించడంలో అటు ప్రభుత్వాలు, ఇటు ఆసుపత్రులు, ఇటు యాజమాన్యాలు, ఇటు సేవా సంఘాలన్నీ కూడా పనిచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాలో పరిశుభ్రత అనే అలవాటుని కలిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా ఈరోజు ఈ చివరి గంటలలో ప్రభువా మీకు సమర్పించుకునే ఈ సమయంలో మేము చేసిన ప్రతి కృతజ్ఞతాహీనత కార్యాలన్నింటినీ మమ్మల్ని క్షమించండి. ఆసరాగా తీసుకున్న సమయాలను ప్రభు క్షమించండి. మాలో మార్పుని కలిగింప చేసుకోలేనందుకు మమ్మల్ని క్షమించండి. మీ వాక్యమును పెడచెవిని పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. ఇదిగో ప్రభు మాకు కుటుంబాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, తల్లిదండ్రులు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, మా తల్లిదండ్రుల ప్రేమను మీరు మాకు చూపించినందుకు మీకు వందనాలు ప్రభు. వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు మా బిడ్డల తండ్రి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. మా బిడ్డలలో ఎక్కువ మంది ప్రభు ఈ బారిన పాడకుండా కాపాడినందుకు వారికి కావలసిన శక్తిని ప్రభు, వారికి కావలసిన ఇమ్యూనిటీని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అయితే ప్రభు ఈ సమయంలో ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తాను. ఈ సమయంలో ప్రభు దివ్యవాణిని కూడా మీరు ఆదుకొని నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మా చుట్టూ కష్టాలు వచ్చిన కడగండ్లు వచ్చిన మేము దానిలో మునిగిపోకుండా, దానిలో కొట్టుకుపోకుండా మమ్మల్ని కాపాడినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ సంవత్సరంలో మా మధ్యన పనిచేసిన దివ్యవాణి గురువుల కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అమ్మగారుల కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. సిబ్బంది కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మాకు ఇచ్చిన వనరులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. సమయంలో మాకు ఇచ్చిన కష్టాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మాకు ఇచ్చిన అనారోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కోల్పోయిన తల్లిదండ్రుల కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మేము కోల్పోయిన బిడ్డల కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎందుకంటే ప్రభా మేము కృతజ్ఞతలు చెప్తున్నామంటే అది మీ చిత్తం నెరవేరునుగా కానీ మాలో నుంచి మా హృదయంలో నుంచి చెప్తూ ఉన్నాం. మాకు శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రణాళికలు ప్రభువా ఇదిగో తండ్రి యథావిధిగా నడవనందుకు అవన్నీ కూడా తారుమారైనందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆనందాన్ని మా సౌకర్యాలను ప్రభువా ఈ సంవత్సరంలో కూడా ప్రభువా ఎన్నో మేము అనుభవించలేకపోయినందుకు ఆ సౌకర్యాలు మాకు దొరకనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఉద్యోగాలు కోల్పోయినందుకు, మరి ముఖ్యంగా మా వ్యాపారాలు నష్టపోయినందుకు కూడా మేము మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఎందుకంటే ప్రభా మీ చిత్తానికి మేము తల ఒగ్గి సమర్పిస్తూ ఉన్నాం. ఇలాంటి కాలంలో కూడా మాకు 5 సంవత్సరాలు ప్రభా మీరు నడిపించిన దివ్యవాణి నిమిత్తం మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువా మేము ఇవ్వగలిగేది ఒకటే కృతజ్ఞత, మేము చెప్పగలిగేది ఒకటే మీకు స్తుతి స్తోత్రం. అది మీకు ఇష్టమైన కార్యం ప్రభు. ఈ సమయంలో మేము అడుగుతూ ఉన్నది మాకు విశ్వాసాన్ని దయచేయమని. ఆ సమరీయుడు ఆ విదేశీయుడికి ఏ విధంగానైతే అదనంగా మీరు విశ్వాసాన్ని ఇచ్చి ఆశీర్వదించారో ఈ గంటారాధనలో ప్రభు మమ్మల్ని విశ్వాసంతో నింపు. ఈ సమయం అంతా మాకు విశ్వాసాన్ని ఇచ్చి మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరచుతున్నాం. శిరమును వంచుడి వినయముతో నీ మాయాద్భుత పరవాయినికి. శిరమును వంచుడి వినయముతో నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదపు పంచేంద్రియములు గ్రహింపగలుగున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతో పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాదు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చి తీరి
ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి. గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు. అలసిపోతే తన చేతిని అందిస్తాడు. అల కరుణతో నన్ను నడిపిస్తాడు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తాడు.
అలా కరుణతో నన్ను నడిపిస్తాడు, శక్తినిస్తాడు, నాకు సౌఖ్యమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది.